మనస్సు పడే మౌన రోదన పార్ట్ 29. సూర్యకి కూడా వారిద్దరిని చూసుకొని పంచప్రాణాలు వాళ్ళిద్దరే అన్నట్టు ఉంది. ఇన్ని రోజులు తన ప్రాణం తన దగ్గర లేదన్నట్టు అనిపించింది. ఈరోజు సూర్య కూడా చెప్పలేని ఆనందం. తన ప్రాణమైన వారు లేక సూర్య కూడా అల్లాడిపోయాడు. బుజ్జి మహా తండ్రితో ఆడి అలసి సొలసి నిద్రపోయింది. పాప నిద్రపోయాక అప్పుడు చూశాడు శ్రావణిని. పిచ్చిదానిలా గడ్డం కింద చెయ్యి పెట్టుకుని వారిద్దరిని తదేకంగా చూస్తుంది. తనని అసలు అయ్యా బిడ్డలు పట్టించుకోవట్లేదు అని అలకగా కూర్చున్నట్టు అనిపించింది. సూర్య మనసులో, అయ్య బాబోయ్, ఇది అలిగిందంటే ఇప్పుడు నా పని అయిపోయినట్టే. ఇప్పటిదాకా అది గుర్తే లేదు. నా బంగారు తల్లి చెయ్యబట్టి దాన్ని మర్చిపోయా. అలా అని నోరు జారి దానికి చెప్పాననుకో, ఎలా అబ్బాయి ఇప్పుడు అని ఆలోచిస్తున్నాడు. సూర్య పాపని తీసుకుని ఊయలలో పడుకోబెట్టడానికి లేస్తుంటే శ్రావణి వచ్చి ఊయల సర్దుతుంది. సూర్య పాపని పడుకోబెట్టి పక్కకు జరిగితే శ్రావణి అన్ని చుట్టూ సర్ది దోమతెర వేసింది. సూర్య ఏ అచ్చదనము లేని ఆమె నడుంపై చేతులు వేసి ముగ్గులు వేస్తూ ఆమె మెడ మీద అతని శ్వాస వదులుతుంటే ఆమెకు గిలిగింతలు పెట్టాయి. శ్రావణి, అబ్బా వదులు బావా, కూతురు మెలకువతో ఉన్నంతసేపు నేను గుర్తులేదు, కానీ నీ కూతురు పడుకోగానే నేను గుర్తొచ్చానా అలకగా అన్నది. సూర్య, నా బంగారాన్ని నేను మర్చిపోతానా? నా గుండెల నిండా కొలువైంది నువ్వేగా అని తనని అల్లుకుపోతుంటే, వదులు బావా, భోజనాలు చేసి వద్దాము అన్నది. ఇప్పుడేమి భోజనాలు, ముందు నీ అదరాలను తనివి తీర ఆస్వాదించని అని సూర్య పెదవుల వంక శ్రావణి పెదవుల వంక సూర్య ఆశగా చూస్తుంటే, శ్రావణి, ఇందాక బిడ్డ ముద్దుకి అడ్డుపడి బ్రేక్ పడింది, తమరికి దాహం తీరలేదా అన్నది. సూర్య, ఆ దాహం తీరటం అనేది ఈ జన్మకు జరగదు. అందులో ఎంత అమృత భాండాగారం ఉందో ఎంత సేవించినా తనివి తీరదు, అందులో అమృతం అయిపోదు అని పెదవులు అందుకున్నాడు. ఒకరికి ఒకరు ఎంత ఇష్టంగా ఇచ్చుకుంటున్నారు అంటే వారి విరహము ఆ ముద్దులోనే తీరుతుందా అన్నట్టు ఉంది. సూర్య ఇన్ని రోజులు ఎదురుగా ఉంటే అంత ఆశగా ఏమీ అనిపించలేదు, కానీ సూర్య దూరం అయ్యాక విరహ బాధ తెలిసి సూర్యతో కలిసిపోవాలని ఆమె కూడా తపించిపోతుంది. సూర్య కూడా శ్రావణి ప్రేమలో మునిగిపోవాలని అతను కూడా తపించిపోతున్నాడు. సూర్య పెదవులు వదలగానే శ్రావణి మళ్ళీ ఆశ పెట్టి పక్కకు జరగవు కదా బావా అన్నది. సూర్య, నాపై అంత కోరికగా ఉందా నీకు అన్నాడు. అంటే నీపై ప్రేమ నాకు లేదంటావా అని అడిగింది శ్రావణి. సూర్య, నాపై నీకు అనంతమైన ప్రేమ ఉన్నది, కానీ నాలో కలిసిపోవటానికి నువ్వంత ఆరాటపడుతున్నావా అన్నాడు. శ్రావణి సిరుసిగ్గులు మొదలయ్యి సూర్య గుండెల్లో మొహం దాస్తూ, పో బావా, నీకు నచ్చకపోతే ఏమీ వద్దు, కానీ నువ్విలా చెయ్యకు, నాకేదేదో అవుతుంది అని శ్రావణి అమాయకంగా అంటుంటే, సూర్య, ఏమవుతుంది నా బంగారానికి, నాకు చెప్పు అన్నాడు. శ్రావణి, పో బావా, అలా ఎలా చెప్తారు, నీకేమీ తెలియని వాడిలా చేస్తున్నావు అన్నది. సూర్య, నాకేమి తెలుసు బంగారం, నీకేమవుతుందో, నువ్వు దూరంగా ఉండమన్నప్పుడు దూరంగా ఉన్నా, దగ్గరగా రమ్మంటే దగ్గరికి వస్తా, అదే ఏమవుతుందో చెప్తే ఆ బాధను ఎలా తీర్చాలో చూస్తా అని అల్లరిగా సూర్య అంటుంటే, శ్రావణి, ఆ రోజు నువ్వు గెస్ట్ హౌస్లో ఏదో చేసావు కదా, నిన్ను చూసా కదా, అలా అనిపిస్తుందేమో బావా అని కూడా తను కూడా అల్లరిగా అంటే, సూర్య శ్రావణిని అమాంతంగా చేతుల్లోకి తీసుకుని, దొంగ మొహందాన, ఆ రోజు నువ్వు ఎంతున్నావే, ఈ రోజు నన్నంటున్నావు,
నువ్వేమైనా అక్కడికి వస్తావని నేను కలగన్నానా అని అంటుంటే శ్రావణి, నువ్వే కదా బావా చెప్పమన్నావు, అందుకే అది గుర్తొచ్చింది, అది కావాలేమో అని అన్నది. శ్రావణిని బెడ్ మీద పడుకోబెట్టేసి తన పైటను తొలగించి సూర్య శ్రావణి పలుచని నడుంపై తన నాభి అందాలను కొలుస్తూ తడిముద్దులు అద్దుతుంటే శ్రావణి మైకంగా సూర్య తలని తన నడుముకి ఒత్తేసింది. సూర్య శ్రావణి ముద్దులతో ముంచేస్తున్నాడు. ఆ రోజు ఆమెతో చూసి నీకు ఏమనిపించలేదా అని అన్నాడు. శ్రావణి, నిన్ను అలా చూస్తే భయం అనిపించింది. నాకు అప్పుడు తెలియదు కదా అది అలా అని. తెలిసిన రోజు నీపై కోపం, అంతకంటే బాధ. శ్రావణి చెప్తుంటే సూర్య మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి నీకు నా గురించి అన్నీ తెలుసు కదా, అంతలా ఎలా ప్రేమించావు అని సూర్య అంటే శ్రావణి, ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు కానీ బావా, ప్రేమించిన మనిషి మనకు దగ్గర అవ్వని రోజు, ప్రేమించిన మనిషి మంచివాడు కాదన్న రోజు, అతనిపై ప్రేమ అయితే చావదు కానీ ఆ ప్రేమ తాలూకు బాధ ఎంతలా ఉంటుంది అంటే అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ప్రేమించిన వాడిని ప్రేమ చెప్తే కాదన్నా, ప్రేమించిన వాడు దక్కకపోయినా, ప్రేమించిన వాడు చెడ్డవాడైనా, ప్రేమించిన వాడు వేరే వాళ్లతో ఉన్నా అది అనుభవించే వారికే తెలుస్తుంది ఆ బాధ. కానీ ఎవ్వరికీ చెప్పతరం కాదు. అలా అని నిజంగా ప్రేమించిన ప్రేమను వదులుకోలేరు. నిజంగా ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ప్రేమ త్యాగాలనే కోరుకుంటుంది. ప్రేమించిన ప్రేమ బాగుండాలని ప్రేమనే వదులుకుంటుంది. అదే అసలైన ప్రేమ. ప్రేమతో కూడిన ఆరాధన. దానికి ఇవ్వటమే తెలుస్తుంది కానీ ఏ రోజు ఆశించదు. దానివల్ల ప్రేమించిన వాళ్ళకి కూడా నష్టమేమీ ఉండదు. ఆ ప్రేమ చెప్పకపోవటమే మంచిది. ఎందుకంటే ప్రేమతో కూడిన ఆరాధన అంటే అది మనకు దక్కదు అని తెలిసి ప్రేమించటమే. అటువంటిది ప్రేమించిన వారి మనసులో మాత్రమే ఉండాలి. అది ప్రేమించబడే వారికి తెలియకపోయినా వచ్చిన నష్టం లేదు. ప్రేమతో కూడిన ఆరాధన చేసే అమ్మాయి జీవితంలోకి ఆమె ప్రేమ ఎదురై వస్తే అదే నా జీవితం బావా. సూర్య శ్రావణి ప్రేమ గురించి అంత చిన్న వయసులో అంత చక్కగా గొప్పగా చెప్తుంటే అంటే ఆమె అతన్ని ఆరాధనతో కూడిన ప్రేమ, అందుకే ఆశించలేదు. తనకు తెలియజేయాలని ఏ రోజు అనుకోలేదు. అది ఏదో యాక్సిడెంటల్గా ఆ రోజు ముద్దు వలన తెలిసింది. కానీ జీవితకాలం కూడా శ్రావణి పెదవి మెదపదు అని ఆ క్షణం సూర్యకి అర్థమైంది. ఆమె ఎంత గొప్పగా ప్రేమించింది అనేది మరొక్కసారి తెలిసింది. అంతటి ప్రేమను పొందిన సూర్య నేనెంత అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు. అంటే శ్రావణి ఏ రోజు సూర్య దక్కాలని ఆలోచించలేదు. దక్కించుకునే ప్రయత్నం కూడా ఆమె చేయలేదు. అందుకే శ్రావణి ప్రేమ సూర్యకి యాక్సిడెంటల్గా తెలిసిన ఆ రోజే మతిపోయింది. విధి శ్రావణి సూర్యని దగ్గర చేయటానికి బుజ్జి మహారూపంలో దగ్గరై వచ్చింది. ఎన్నోసార్లు శ్రావణి కూడా అనుకుంది. గర్భం ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు తన జీవితం ఇలా అని అనుకోలేదు. కేవలం సంధ్య కోసం, ఇంటి వారసులను కాపాడుకోవటం కోసమే మాత్రమే ఆ రోజు ఆమె నిర్ణయం తీసుకుంది. కానీ ఆమె జీవితంలో సూర్యతో ముడిపడుతుంది అనుకోలేదు. ముడిపడిన క్షణం ఆనందంతో ఉప్పొంగింది. కానీ సూర్య జీవితంలోకి అడుగు పెట్టాలని కూడా చూడలేదు. అది ఆమె ప్రేమ. సూర్య శ్రావణి మెడవంపుల్లో శ్వాసలు వదులుతుంటే ఆమెకు చక్కిలి గింతలు కుట్టి సూర్యని తన కౌగిలిలో బంధించింది. సూర్య శ్రావణిని అల్లుకుపోతూ ఇదిప్పుడు కరెక్టేనా? శ్రావణి వయసు చిన్నది. తను డెలివరీ తరువాత చాలా వీక్ అయింది. తనతో ఇప్పుడు కలిస్తే తట్టుకుంటుందా? కలవకపోతే ఆమె కోరిక. శ్రావణి సూర్యని కొంతకాలం నుంచి అమితంగా కోరుకుంటుంది. ఆ విషయం సూర్యకు తెలుసు. కానీ తను
బలంగా లేదు అనే తన దూరంగా ఉంచుతున్నాడు. కానీ ఇప్పుడు ఇద్దరికీ విరహ బాధ. ఇద్దరు గత కొంతకాలంగా దూరంగా ఉన్నారు కనుక ఇద్దరు ఉండలేని పరిస్థితి. సూర్య ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా శ్రావణి తనను అంతగా కోరుకుంటుంటే తనతో కలవలేకపోతే అన్న ఊహ భరించలేకపోతున్నాడు. కలిశాక పరిణామాలు భరించలేకపోతున్నాడు. సూర్య కూడా గత సంవత్సర కాలం నుంచి సంసార బంధనాలకు దూరంగా ఉన్నాడు. అంతకుముందు ఏ ఒక్కరోజు అతనికి లేకపోతే అసలు ఊరుకునే మనిషి కాదు. అంతలా కోరికలు ఉన్న మనిషి. శ్రావణి ప్రేమ కోసం కొన్ని రోజులుగా ఆగాడు. ఆమె ప్రేమ కురిపిస్తుంటే తన తరం కావటం లేదు. తను కూడా ఆమెలో కలిసిపోవటానికి తహతహలాడుతున్నాడు. కానీ కలిసిపోయాక ఆమె వీక్ అవుతుందేమో, తను కూడా ఆగలేడేమో అని తనను తాను ఎంత నిగ్రహంగా ఉందామన్నా ఉండలేకపోతున్నాడు. శ్రావణికి కూడా ఇక సంధ్య లేదు. సూర్య జీవితంలో తను మాత్రమే. అతనిని కొంతకాలంగా ఇబ్బంది పెట్టాను కనుక ఇక ఇబ్బంది పెట్టకూడదు. తన సాయశక్తుల అతనికి ప్రేమ పంచాలి అనుకుంది. ఈరోజు అమృతని చూసి కూడా ఇంకొంచెం అతనికి దగ్గర కావాలని మనసు పదే పదే చెబుతుంది. ఎంత ప్రేమ ఉన్న మనిషి అయినా తన కోరికలు ఎక్కువైన వేళ ఇంట్లో కంటికి ఎదురుగా మనిషి ఉంటే చెలిస్తాడు. తన ప్రాణనాథుడు ఎక్కడ తనకు దూరం అవుతాడు అని అనుకుంటుంది. అలా సూర్య చెయ్యడు, కానీ వయసు ప్రభావం ఉంటుందికా అని శ్రావణి ఆలోచన. ఆ లోటు కూడా ఆమె భర్తీ చేస్తే వారి ప్రేమ ఇంకా ఎక్కువగా ఉంటుంది. తిన్న రుచి తెలియకపోతే ఏమో కానీ ఫలానా పదార్థం రుచి ఇది అని తెలిసాక దానిని ఎదురుగా పెట్టుకొని ఉండటం ఏ మనిషికైనా కష్టం అని శ్రావణి సూర్య గురించి ప్రతిరోజు బాధపడుతూనే ఉంది. అందుకే తనకు దగ్గర అవ్వాలని తన మనసు తన దేహం కూడా కోరుకుంటున్నాయి. సూర్యుని ప్రేమతో శ్రావణి అల్లుకుపోతుంది. సూర్య కూడా శ్రావణిని అంతకంటే ఎక్కువ ప్రేమతో సూర్యుని తనలో పొదుముకుంటుంది. ఇద్దరికీ తీయని తాపం తారా స్థాయిలోకి చేరుకుంది. ఇద్దరు ఒకరికొకరు కావాలని ఆరాటపడుతూ ఒకరిలో ఒకరు కలిసిపోవాలని ఇద్దరి తనువులు ఇద్దరి మనసులు ఆరాటపడుతున్నాయి. ఇద్దరు ఎంతో ఇష్టంగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుని ఒకరి కోసం ఒకరు ఎంత ఆరాటపడుతున్నారో తెలుసుకుని మరొకసారి పెదవులు జత చేశారు. ఒకరి అమృతం ఒకరి సేవిస్తూ 4 పెదవులు 2 నాలుకల సయ్యాట ఆడుతున్న వేళ సూర్య చేతి వేళ్ళు శ్రావణి నడుము మడతలపై ముగ్గులు వేస్తుంటే ఆమెకు అసలు ఏం జరుగుతుందో తెలియని తీయని వేదనకు గురి అయింది. ఒకరికి ఒకరు ఇష్టంగా పెనవేసుకున్న వేళ తలుపు దబాదబా శబ్దం వినిపించింది. సూర్య చేసే పని ఆపి తలుపుకేసి చూశాడు. శ్రావణి మైకం వీడి సూర్యకేసి చూసి, బావా తలుపు ఎవరో తడుతున్నారు అన్నది. సూర్య నీరసంగా, ఏం కాదులే బంగారం, వాళ్లే వెళ్ళిపోతారు అని మరొక మారు ఆమె మీదకు చేరుతుండగా మరలా తలుపు శబ్దం. సూర్యకి పట్టరాని బీపీతో శ్రావణి మీద నుంచి లేచాడు. శ్రావణి లేచి అంతా సర్దుకుని ఉయ్యాల దగ్గర చూస్తుంది. సూర్య కూడా సర్దుకుని వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా గౌరీ. వేరే వాళ్ళైతే ఆ టైంలో ఆ టెర్రస్ పై నుంచి కిందికి తోసేసేవాడు అతనికున్న కోపానికి. కానీ అక్కడ ఎదురుగా అత్తగారు ఏమీ అనలేక మౌనంగా పక్కకి జరిగాడు. గౌరీ లోపలికి వచ్చి పాపను చూసి, నేను పాప దగ్గర ఉంటాను, మీరిద్దరు భోజనం చేసి రండి అని చెప్పింది. శ్రావణి సూర్య కళ్ళల్లోకి చూసింది. ఇద్దరు శరీరాలకి విరహతాపం అలానే ఉంది. సూర్య శ్రావణితో పద వెళ్దాం అన్నాడు. శ్రావణి పాపని ఒకసారి చూసి వాళ్ళమ్మని చూసి సూర్య వెంట కిందికి వచ్చింది. ఇద్దరి శరీరాలు భారంగా ఉన్నాయి. సూర్య భోజనం రూమ్కి తెప్పించుకొని తినాలి అనుకున్నాడు. ఇంతలో గౌరీ రావటం. ఇక అక్కడ ఏం మాట్లాడలేక కిందికి వచ్చాడు. సూర్య కిందికి వచ్చి రమణి గారి గదిలోకి వెళ్ళాడు.
రమణి సూర్యని చూసి ఎంత మురిపంగా చూసింది. కన్నా తిన్నావా నానా అన్నది. సూర్య తినటానికి వచ్చానమ్మా, ఓసారి నిన్ను చూద్దామని వచ్చా, ఎలా ఉంటుంది ఒంట్లో అన్నాడు. బిడ్డని మంచం మీద కూర్చోబెట్టుకొని నాకేంటి కన్నా, శ్రావణి చక్కగా చూసుకుంటుంది, గౌరి దగ్గరుండి చేస్తుంది, పాపం గౌరికి పని ఎక్కువగా ఉంటుంది అంటూ శ్రావణి చిన్నపిల్ల అని రమణి గారు అంటుంటే సూర్య అందుకేనమ్మా అమృతని తీసుకొని వచ్చాను, కాస్త అత్తకి భారం తగ్గిద్ది అని సూర్య అంటుంటే కొడుకు ఎంత బాధ్యతగా ఎదిగాడు అని రమణి ఎంతో ముచ్చట పడిపోయింది. ఇద్దరు అలా యోగక్షేమాలు మాట్లాడుకుంటున్నారు. శ్రావణి డైనింగ్ టేబుల్ దగ్గర సూర్యకి ఏం కావాలో సర్దుతుంది. అమృత ఏమేమి చేసిందో అన్నీ అక్కడ పెట్టింది. శ్రావణి బావా ఇది తింటారు అది తింటారు అంటూ అమృతకి చెప్తుంది. అమృత శ్రావణి బావా అంటే చుట్టాలేమో అనుకుంది. హాల్లో సంధ్య సూర్య దిగిన ఫోటో ఉంది, అది అమృత చూసింది. ఆమె ఎవరో ఆమెకు అర్థం కాలేదు, కానీ ఎవరిని అడిగితే ఎలా ఉంటుందో తెలియదు. భార్యగా శ్రావణి చాలా చిన్నపిల్ల. ఇక్కడ సంధ్య సూర్య ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్టు ఉన్నది. మరి ఆమె ఎవరో అర్థం కాలేదు అమృతకి. ఇక్కడే ఉంటాగా తెలుసుకుంటాలే అని మనసులో అనుకొని తను చేసిన వంటలు అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దింది. సూర్య రమణి గారితో మాట్లాడి భోజనానికి వచ్చాడు. డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే శ్రావణి అన్నీ వడ్డిస్తుంటే నువ్వు కూడా కూర్చో బంగారం అన్నాడు. సూర్య అలా పిలుస్తుంటే అమృతకి ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు అని ఆలోచిస్తా అక్కడ నిలిచింది. సూర్య ముఖం పైకి పెట్టి అమృతను నువ్వు వెళ్ళు, శ్రావణి వడ్డిస్తుంది అన్నాడు. అమృత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మనసులో వీరిద్దరి సరసాలకు నేనేమన్నా అడ్డొస్తానా అనుకుంది. సూర్య డైనింగ్ హాల్కున్న కర్టెన్ వేశాడు. బావా ఆ కర్టెన్ ఎందుకు వేశావు ఇప్పుడు అని శ్రావణి అడుగుతుంటే శ్రావణిని సూర్య తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ మీద కుర్చీలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని ఒకరి కంట్లోకి ఒకరు ప్రేమగా చూస్తూ శ్రావణికి తినిపిస్తూ సూర్య అన్నం తింటున్నారనే కానీ పడక గదిలో మిస్ అయిన విరహమే గుర్తొస్తుంది. ఒకరి కంట్లో ప్రేమ, ఒకరికి ఒకరు ఇష్టంగా చూసుకుంటూ ఇద్దరు విరహంతో వేగిపోతున్నారు. సూర్య అన్నం తినిపిస్తూ శ్రావణితో మరి ఈరోజు నీకు ఓకేనా అన్నాడు. శ్రావణి సిగ్గులు మొగ్గలు వేస్తూ తల వంచుకొని తల ఊపింది. సూర్య నా బంగారం అంత సిగ్గుపడితే ఇక నేనేమి చేసేది అని ఆమెకు ఇష్టంగా పెడుతూ ఆమె కళ్ళల్లోకి చూశాడు చిలిపిగా. శ్రావణికి ఎన్నడూ లేని చిరు సిగ్గులు ఎక్కువైపోతున్నాయి. సూర్య కూడా తనలో ఉన్న తాపాన్ని కష్టంగా ఆపుకుంటూ శ్రావణికి తినిపిస్తూ తాను తింటూ అల్లరిగా ఏదో ఒక మాట అంటుంటే శ్రావణికి ఎద బరువైంది. ఆమె తనువు పులకించింది. సూర్యతో సయ్యాటకు సిద్ధం చేస్తుంది. ఇద్దరు తిని రమణి గారి గదిలోకి వచ్చారు. సూర్య ఇప్పటిదాకా మాట్లాడి వెళ్ళి మళ్ళీ శ్రావణితో వస్తుంటే ఏంటోలే అని ఏంటి కన్నలు అన్నది. శ్రావణి సూర్య ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ నీ ఆశీర్వాదానికి వచ్చానమ్మా అన్నాడు. రమణి గారికి ఏమీ అర్థం కాక ఏమోలే పిల్లలు ఆశీర్వచనాలు అడిగినప్పుడు ఇవ్వాలి కదా అని తాను లేచి నిలబడింది. ఇద్దరూ వంగి రమణి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. రమణి గారు పిల్ల పాపలతో 1000 ఏళ్ళు వర్ధిల్లండి అని దీవించి ఇద్దరిని పైకి లేపి హద్దుకుంది. హాయ్ బంగారాలు, స్టోరీ త్వరగా కంప్లీట్ చేద్దాము అనుకున్నాము కదా. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.